నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్. రాష్ట్రంలో తాము అనుమతులు ఇచ్చిన పరిశ్రమలు పూర్తయి 20 లక్షల ఉద్యోగాలు వస్తే తమకు భవిష్యత్తు ఉండదన్న కారణంతోనే పరిశ్రమలకు భూ కేటాయింపులపై చెత్తపత్రిక అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే 50 ఎకర్స్ పైన ఒకవేళ ల్యాండ్ అలాట్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ డిపిఆర్, ఎవాల్యుయేషన్ బై కేపీఎంజీ అండ్ దెన్ మన అధికారులు కూడా రివ్యూ చేసి ఎస్ఐపిసికి తీసుకోపోతారండి. ఎస్ఐపిసిలో ఎవరు ఉంటారు? ఎవరు పొలిటికల్ వాళ్ళు ఉండరు, అంత అధికారులే ఉంటారు. వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళు రిజెక్ట్ అన్నా చేయొచ్చు, లేదన్నా యాక్సెప్ట్ అన్నా చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్ పోతుంది ఎస్ఐపిబికి. ఎస్ఐపిబిలో హెడెడ్ బై చంద్రబాబు గారు అండ్ మెంబర్స్ మేము ఉంటాము, అధికారులు కూడా ఉంటారు. అది అక్కడ క్లియర్ అయిన తర్వాత క్యాబినెట్లోకి పోతుంది. అది క్లియర్ అయిన తర్వాతనే జీవో రావడం జరుగుతుంది. సో 50 ఎకర్స్ పైన ఉండేది అన్నమాట ఆ డిపిఆర్లు చేస్తారు. సో ఇంకా గట్టిగా ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాతనే ఆ ల్యాండ్ అనేది ప్రాసెస్ కావడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా ఈవెన్ ఆ ల్యాండ్ 50 ఎకర్స్ పైన ఉండేది కూడా సేల్ అగ్రిమెంటే చేయడం జరుగుతుంది. వాళ్ళు మరి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా, చెప్పిన ఇన్వెస్ట్మెంట్ చేయాలా, చెప్పిన ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళు చెప్పినది అంతా కన్ఫర్మ్ చేసిన తర్వాతనే సేల్ డీడ్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ల్యాండ్ ఉత్తుత్తిగా ఏదో చెప్పేసి ల్యాండ్ కొట్టేయాలంటే మాత్రం అంత ఆషామాషి కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈ ప్రాసెస్ అంతా చేసి ల్యాండ్ కొట్టాలంటే చాలా టఫ్, అంత ఈజీ కాదండి. 90స్లో ఉన్నట్లు కాదండి. ఇప్పుడు ప్రతి స్టేట్ కూడా హైలీ కాంపిటేటివ్. ఒక ప్రాజెక్ట్ ఏదైనా తేవాలా అంటే చాలా కష్టపడాలా, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలా, రాయితీలు ఇవ్వాలా, అండ్ దెన్ వాళ్ళకి లాజిస్టికల్గా ఏమేమి సపోర్ట్ చేయగలుగుతామో అవన్నీ చేస్తేనే ఆ ప్లాంట్ కన్ఫర్మ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిలర్ మిత్తలే తీసుకోండి. వాళ్ళ ప్లాంటు దాదాపు 1,45,000 కోట్ల పైన ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. 2018లో లోకేష్ గారు డావోస్ పోయినప్పుడు కూడా మాట్లాడి అప్పుడు చెప్తే లేదు మేము ఒరిస్సాకు పోతున్నామన్నారు. ఒరిస్సాలో ఏం కాలే. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 45 మినిట్స్ ఒక జూమ్ కాల్లో కన్ఫర్మ్ చేయగలిగినారనమాట లోకేష్ గారు. సో నేను అనేది ఎందుకు చెప్తున్నా అంటే మనకన్నా ఆదాయం ఉండే స్టేట్లు ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. బట్ ఇక్కడ మన ఇండస్ట్రీస్ రావడం అంటే స్పెషల్ ఏమంటే చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ ఇండస్ట్రీస్. లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పీపీఐని రద్దు చేయడం జరిగింది. పీపీఎల్ అంతా రద్దు చేస్తే ఈ ఫార్ ఈస్ట్లో ఉండే కంపెనీస్ అంతా ఒకసారి మీటింగ్ ఏదో చేసుకున్నారండి, హైదరాబాద్లోనో చెన్నైలో. మన రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పోయినారు, అధికారి ఎవరో పోతే వాళ్ళు లేపించి ఆ మీటింగ్ నుంచి బయటికి పంపించేసడం జరిగింది. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్కి ఎక్కడన్నా పోండి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావద్దని చెప్పే లెక్కలో వాళ్ళంతా ఆర్డర్సు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లా జరిగిందనమాట. ఒక్కొక్క ఇండస్ట్రీ తెచ్చేదానికి ఎంత కష్టపడుతున్నామో అనేది అది అర్థం చేసుకొని ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళు ప్రశ్నించేది ఏదైనా మేము దానికి జవాబు చెప్పేదానికి కష్టం ఉండాలి. కానీ నోటికి వచ్చింది వాళ్ళు రాయడము లేకపోతే చెప్పడము చాలా బాధాకరం. ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ పీపీపీది అంటే నీ అంతు చూస్తా, నువ్వు వచ్చినావు అంటే వాపసు మీ కథ చూస్తా, వాపస్ తీసుకుంటా అంటే వాట్ ఈస్ దట్ యువర్ ట్రయింగ్ టు టెల్? డోంట్ ఇన్వెస్ట్ అనే కదా. కరెక్ట్ కాదు అది. అసలు ప్రజలు గమనించాలి. వాళ్ళు అట్లా చేసే కొద్దీ నేను చెప్తున్నా కదండి, వాళ్ళు చేసే కొద్దీ సింగిల్ డిజిట్కి పడిపోతారు. మీరు అట్లే చేస్తారు కాబట్టి సింగిల్ డిజిట్ పడిపోతారు అంటున్నాం. మీరు కష్టపడితే అపోజిషన్ స్టేటస్ అన్న వస్తుంది. ఎందుకంటే ప్రజలు గమనించారు, ఒక ఛాన్స్ అని చెప్పి అప్పుడు ఇచ్చారు, కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ రెగ్యులర్లీ. ఎందుకంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఒక పక్కన వెల్ఫేరు, ఒక పక్కన డెవలప్మెంట్. ఎక్కడ చేసింది? ఏ గవర్నమెంట్ చేస్తుంది? మనకన్నా ఇన్కమ్ ఎక్కువ వచ్చే స్టేట్స్ ఉన్నాయి. జిఎస్టీస్ 5 ఇంతలు 6 ఇంతలు మనకన్నా ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ మాతో పోల్చమనండి. వీఆర్ గివింగ్ ద బెస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్. అదే కాకుండా డెవలప్మెంట్ ఇంత చేస్తూ ఉంటే ప్రజలు గమనిస్తుంటారు, అన్నీ గమనిస్తారు. అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మా ప్రభుత్వమే కంటిన్యూస్గా కంటిన్యూ అవుతుందని నేనైతే భావిస్తున్నా. వాళ్ళకి నేను ఒకటే చెప్పేది,
అపోజిషన్ వాళ్ళు ప్రశ్నించాలా, కరెక్ట్గా ప్రశ్నిస్తే మీరు అపోజిషన్లో ఉన్న కూర్చోనేకి రేపు ఫ్యూచర్లో 29లో అవుతుంది, లేదంటే అది కూడా ఉండదు, సింగిల్ డిజిట్కి పడిపోతారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సభ కనీ విని ఎరగని రీతిలో విజయవంతం కావడంతో రాజకీయాలు చేయడం కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజకీయంగా ఉనికి కోసమే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ విజయవంతమైందని, దీనిని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు చెప్పారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సభ ఇక భవిష్యత్తులో జీవితాంతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉంటాడని తేల్చి చెప్పిందని చెప్పారు. భవిష్యత్తుపై భయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా టీడీపీని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం దమ్మున్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. మాట్లాడితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారని, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు తీర్పు చెప్పారని ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఓ జగన్మోహన్ రెడ్డి, చూసావా కళ్ళుండి అనంతపూర్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ ఎలా హిట్ అయిందో ఒక కళ్ళు బాగా తెలుసుకుని చూడు. ఎవరు ప్రజలు ఏ విధంగా మాట్లాడాలో చెవులలో బాగా ఇను. నీకు సిగ్గు లజ్జ లేదు, రాజకీయం తెలియదు, రాజకీయ అనుభవం లేదు, ఏది చెప్తే మాట్లాడదో అడ్డదుడ్డంగా మాట్లాడమే నీ పనిగా పెట్టుకున్నావు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6 ఏదైతే అమలు ప్రజలకు ఇచ్చారో అది సూపర్ హిట్గా అన్నీ ఇచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేసినట్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ మోదీ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతూ ఉంది. మంచి ప్రభుత్వం, మంచి ప్రజలు తీర్పిచ్చారు. ఇంత మంచి జరుగుతుంటే, ప్రజలు మెచ్చుకుంటుంటే నీవు సిగ్గు లేకుండా ఇంకా అది లేదు, ఇది లేదు, ఏమి ఇది లేదు, మెడికల్స్ సీట్ ఇవ్వలేదు, మెడికల్ ఇది కట్టించలేదు, ఏదో చెప్తున్నావు. నీ ముఖానికి ఒక్కటి లేవు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు నాశనం అయిపోయినాయి, రాష్ట్రంలో నిరుద్యోగులు నాశనం అయిపోయారు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న సంగతి కూడా మర్చిపోయా. ఓ జగన్మోహన్ రెడ్డి, ఎందుకయా నేను మాట్లాడుతావు తప్పుడు కూతలు? ఇంకోసారి ఎక్కడన్నా ప్రజల దగ్గర ఏదన్నా మాట్లాడితే మాత్రం నిన్ను రాళ్ళతో కొడతారు. సిగ్గు లేదు నీకు. ఇంకా ఒక రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి ఇప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏం మాట్లాడాలో, ప్రజల ముందుకు వచ్చి పబ్లిక్ ఏం మాట్లాడాలో తెలియనటువంటి, బుద్ధి జ్ఞానం లేనటువంటి నీలాంటి వ్యక్తి ఒక పార్టీ నడుపుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. పిచ్చోడు అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏదన్నా ఎవడన్నా ప్రభుత్వ టెండర్లు పడితే వాళ్ళ కథ తేలిస్తా, అక్కడ డబ్బులు రాయకుండా చేస్తా, మీ అందు చూస్తా అంటావు. నీ మొక్కని సీఎం అయితే కదా, నెక్స్ట్ ఈసారి ఎమ్మెల్యే కావు, నీ బతుకో, నీవు అన్ని ఆపుతావా? ఇప్పటి నుంచి కారుకూతులు మానుకోవయ్యా. ప్రజాక్షేమం కొరకు, రాష్ట్ర అభివృద్ధి కోసం సూచనలు ఈ ప్రభుత్వానికి, అంతే తప్ప నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే నువ్వు ప్రజలు క్షమించరు. రైతుల నుండి కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లు ఇతర జిల్లాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించి రైతులతో మాట్లాడి అనంతరం అధికారులు, ట్రేడర్లతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులు తీసుకుని వచ్చిన ఉల్లి పంటను పరిశీలిస్తూ ఎన్ని రోజులు ఆరబెట్టారని కలెక్టర్ రైతులను ఆరా తీశారు. డ్యామేజ్ అయిన ఉల్లిని పరిశీలిస్తూ ఆరబెట్టకుండా మార్కెట్ యార్డుకు తీసుకువస్తే డ్యామేజ్ అవుతుందని, అలా కాకుండా బాగా ఆరబెట్టిన పంటను మార్కెట్ యార్డులోకి తీసుకొని వస్తే మంచి రేటుకు విక్రయించడానికి అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు. మార్కెట్ యార్డులోకి ఉల్లి పంట తీసుకొని వచ్చే ప్రతి రైతు ఉల్లిని బాగా ఆరబెట్టి తీసుకొని రావాలని కలెక్టర్ రైతులను కోరారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉల్లి నాణ్యతను పరిశీలించి A, B గ్రేడ్లుగా విభజించి నాణ్యత బాగా ఉన్న ఉల్లిని ఇతర జిల్లాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మార్కెటింగ్ ఏడీ నిర్దేశించిన ఎండెంట్ ప్రకారం రైతు బజార్లకు ఉల్లిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్క్ఫెడ్ డిఎంను ఆదేశించారు. ఎప్పటికప్పుడు మార్కెట్ యార్డ్లో ఉన్న ఉల్లిని తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి నాన్స్ ప్రకారం ఉల్లి పంటను 110 రోజులు పండించిన తర్వాత తీసుకొని వస్తున్నారా లేదా అని వెరిఫై చేసి సర్టిఫై చేసి పంపాలని కలెక్టర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు. ట్రేడర్లు తక్కువగా కొనుగోలు చేస్తున్నారని, నాణ్యత బాగా ఉన్న ఉల్లిని ఎక్కువ ప్రమాణంలో ట్రేడర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, మార్క్ఫెడ్ డిఎం రాజు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు అధికమవుతున్నందున పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సీజనల్ వ్యాధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సీజనల్ వ్యాధులపై వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అడ్వైజరీ కమిటీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్కు సమయానికి పరీక్షలు నిర్వహించి తక్షణ చికిత్స అందించాలని సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విభాగాలు పరస్పరం సమన్వయం చేసుకోవాలని, పేషెంట్ల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగాలు అత్యవసర సేవలను వేగవంతంగా అందించాలని చెప్పారు. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ ల్యాబ్స్ తక్షణం పరీక్షలు చేసి వాటి ఫలితాలను త్వరగా అందజేయాలని అన్నారు. ఫార్మసీ విభాగంలో అవసరమైన మందులను నిల్వ చేసుకోవాలని సూచించారు. బ్లడ్ బ్యాంకులో రక్తం సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ విభాగం ఆసుపత్రి ప్రాంగణంలో శుభ్రత, దోమల నివారణ చర్యలను క్రమం తప్పకుండా నిర్వహించాలని అన్నారు. సమావేశంలో అన్ని విభాగాల హెచ్ఓడీలు పాల్గొని తమ విభాగాలలో అమలు చేయాల్సిన చర్యలను వివరించారు. సీజనల్ వ్యాధుల కారణంగా వచ్చే కేసులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్యశాల సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా జ్వరాలు, ఇతర వ్యాధులపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి వారం అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని కొత్తగా వచ్చే వ్యాధులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు ఆసుపత్రిపై నమ్మకంతో వస్తారని, అలాంటి వారి నమ్మకాన్ని నిలబెట్టడం కోసం అన్ని విభాగాలు కృషి చేయాలని, రోగుల ఆరోగ్యం, ప్రాణ భద్రత అందరి మొదటి ప్రాధాన్యమని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కర్నూలు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు ఎంపీ కార్యాలయంలో వారు జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీలు భేటీ అయ్యారు. కర్నూలు నగరంలోని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని తాజా రాజకీయాలతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయంపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని తెలిపారు. ఓర్వకల్లు రాక్ గార్డెన్ను ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ మేరకు ఓర్వకల్లు రాక్ గార్డెన్ను ఆయన సందర్శించారు. జిల్లాలోని ఓర్వకల్లు వద్ద ఉన్న రాక్ గార్డెన్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మికంగా సందర్శించారు. విజయవాడ వెళ్లేందుకు ఓర్వకల్లు ఏర్పాటుకు వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ విమానం రాకకు ఇంకా సమయం ఉండటంతో ఆయన రాక్ గార్డెన్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రఖ్యాత రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తోందని వెల్లడించారు. సహజ సిద్ధమైన కొండల మధ్య ఉన్న రాతివనం, చెరువు, లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృతులతో కూడిన రాళ్లు,
పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఓర్వకల్లులో హరిత రిసార్ట్స్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. స్థానికంగా బాహుబలి, డాకు మహారాజ్ తదితర సినిమా షూటింగ్లు ఇక్కడ జరిగాయని, రాబోయే రోజుల్లో రాక్ గార్డెన్లో మరిన్ని సినిమా షూటింగ్లు జరిగే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో రాక్ గార్డెన్ ఒకటని తెలిపారు. ప్రపంచ పర్యాటకులు ఓర్వకల్లు రాక్ గార్డెన్ను సందర్శించేలా మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. సహజ సిద్ధ నిర్మాణాలు, కట్టడాలు రాష్ట్ర గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయని వివరించారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు రాకతో స్థానిక పర్యాటక ప్రదేశాలకు అనుసంధానం పెరిగిందని తెలిపారు. ఇంత అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ కట్టడాలు మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి. అందుకే ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. శని ఆదివారాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు. ముఖ్యంగా కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలోనే మనకి ఏర్పడినటువంటి ఈ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంతో అనుసంధానించేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం. దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి చొరవతోటి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన ఓర్వకల్లులో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారో అది కూడా రాబోయే రోజుల్లో మనందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి, ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా ఉంటుంది. దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది. డాకు మహారాజ్ షూటింగ్ జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతాం అనేటువంటి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని దేవనకొండ మండలం కేంద్రంలోని మనోగ్రోమోర్ యూరియా అవుట్లెట్ను ఆయన పరిశీలించారు. జిల్లాలోని దేవనకొండ మండల కేంద్రంలో మనోగ్రోమోర్ యూరియా అవుట్లెట్ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనోగ్రోమోర్ యూరియా అవుట్లెట్లో యూరియా సరఫరా, స్టాక్ లభ్యత, పంపిణీ విధానాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్లను పరిశీలిస్తూ ఈ నెలలో ఎన్ని బస్తాల యూరియా సరఫరా చేశారని వివరాలను కలెక్టర్ షాప్ యజమానిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు ఒకేసారి కాకుండా ఖరీఫ్కు సంబంధించి యూరియా ఇప్పుడు తీసుకోవాలని, రబీ సీజన్కు యూరియా మరలా వస్తుందని రైతులలో అవగాహన కల్పించాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తనిఖీ చేశారు. రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఎన్ని ఓపీ కేసులు రిజిస్టర్ అయ్యాయని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ఎక్కువైనందున రోగులకు సరైన వైద్యం అందించాలని, ఇందుకు సంబంధించి రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని అన్నారు. డ్రగ్ స్టోర్ను కలెక్టర్ పరిశీలిస్తూ రోగులకు మెడిసిన్ ఇచ్చే సమయంలో ఎక్స్పైర్ తేదీ చూసి ఇవ్వాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. క్యాజువాలిటీలో వైరల్ ఫీవర్తో అడ్మిట్ అయిన 7వ తరగతి విద్యార్థికి అందిస్తున్న వైద్య సేవల గురించి కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆరా తీశారు. వైద్యులు ఏ విధంగా వైద్యం అందిస్తున్నారని కలెక్టర్ బాలుని తండ్రిని అడిగి తెలుసుకున్నారు. 150 వరకు ఓపీ ఉందని, ల్యాబ్ టెక్నీషియన్ ఎందుకు లేరని కలెక్టర్ డిఎంహెచ్ఓను ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ డిఎంహెచ్ఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. డెలివరీ వార్డును కలెక్టర్ పరిశీలిస్తూ వైద్య సేవలు ఎలా అందిస్తున్నారు, కిట్లు అందజేశారా, డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయా అని కలెక్టర్ తల్లులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలిస్తూ చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా మెయింటైన్ చేయాలని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ అంగన్వాడీని విజిట్ చేసిన సమయంలో పిల్లలు నిద్రపోతూ ఉండటంతో సిబ్బందితో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈరోజు ఎంతమంది వచ్చారు, వారికి మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నారా అని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బరువు, ఎత్తు తక్కువ ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా అని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆరా తీశారు. అలాంటి పిల్లలు లేరని సిబ్బంది తెలిపారు.
అంగన్వాడీ కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీ మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రం సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ను పరిశీలిస్తూ ట్యాంకులు తరచూ శుభ్రం చేయాలని, క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు క్రమశిక్షణ అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. ఈ మేరకు దేవనకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. జిల్లాలోని దేవనకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో సంభాషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో చదువుకోవటం, పాఠశాలల్లో ఉపాధ్యాయుల సూచనలు పాటించటం ద్వారా విద్యార్థులు విజయాన్ని సాధించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని, అప్పుడే జీవితంలో విజయవంతంగా ఎదుగుతారని అన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనూ ప్రకారం రుచి, శుచితో కూడిన మధ్యాహ్న భోజనం వడ్డించాలని సూచించారు. పాఠశాల గదిలో పెయింటింగ్కు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. అన్ని మార్క్స్ ఉన్నాయి కదా అందరికి. ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఫస్ట్ మిగతా వాళ్ళు ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి? ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు తేడా ఏంటి? ఐడియా ఉందా? తేడా ఏంటి? అందరూ ఉంటే ఎక్కువ లేదు. సో తేడా ఏంటంటే ఒక్కొక్క ఐక్యూ లెవెల్ ఉంటుంది. ఐక్యూ లెవెల్ అంటే మీ ఆలోచన కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, ఒకటి చదివినప్పుడు మీకు గుర్తుండేది కావచ్చు, ఒకటి చదివినప్పుడు మీకు అర్థమయ్యేది కావచ్చు, ఎలా అర్థమవుతుంది అంతే కదా. సో అది తేడా ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే నేను ఒకసారి చదివితే వచ్చేస్తుంది. సపోజ్ ఏమైనా 2 times చదివితే 2 times చదివితే అర్థమవుతుంది. అప్పుడు ఇద్దరు ఏమవుతారు? ఈక్వల్ అవుతారా? కొంచెం ఈక్వల్ అవుతారు కదా. ఇంకోటి ఉన్నారు, అమ్మాయికి 3 times చదివితే అర్థమవుతుంది. ఇది ఆ స్టేజ్కి రావడానికి ఈ అబ్బాయికి ఎంత అండర్స్టాండ్ చేసుకుంటాడో అంత. అప్పుడు ఏం చేయాలి? ఈ లెవెల్కి అందరూ రావాలి. ఏం చేయాలి? గంట చదివాడనుకో ఏం చేయాలి? అర్థమైందా? అదే ఆటో. జిల్లాలోని ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు దేవనకొండ మండలంలోని ఈదల దేవరబండ గ్రామంలో ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని దేవనకొండ మండలం ఈదుల దేవరకొండ గ్రామంలో ఉల్లి రైతులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉల్లి పంట సాగు, అమ్మకాల గురించి ఆయన రైతులను ఆరా తీశారు. ఉల్లి పంట నాణ్యతను ఆయన పరిశీలించారు. ఉల్లికి రాష్ట్ర ప్రభుత్వం 1200 రూపాయల మద్దతు ధర అందిస్తోందని, రైతులు ఉల్లిని ఆరబెట్టి గ్రేడింగ్ చేసుకుని మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కలెక్టర్ రైతులకు సూచించారు. నాణ్యత బాగుంటే రోజు కిలో 12 రూపాయల కంటే ఎక్కువ ధర రావచ్చని, పచ్చిగా ఉన్న గ్రేడింగ్ చేయని ఉల్లి దూర ప్రాంతాలకు వెళ్లేలోపు చెడిపోతుందని ఆయన వివరించారు. గత సంవత్సరం దాదాపు దేశమంతా మన ఉల్లి పంటను అమ్మకం చేశామని, ప్రస్తుతం మహారాష్ట్ర, మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఉల్లి పంట బాగా పండటం వలన మన ఉల్లికి మంచి రేటు రావటం లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కిలో 12 రూపాయల చొప్పున కొంటూ రైతులను ఆదుకుంటోందని చెప్పారు. రైతులు బాగా ఆరబెట్టినవి, గ్రేడింగ్ చేసిన ఉల్లిని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, తహసీల్దార్ రామాంజనేయులు, దేవనకొండ మండలం వ్యవసాయ అధికారి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఒక వారం ఎండ పెడితే బాగా 12 రూపాయలు దాటి రావాలంటే అయిపోయి 5 రూపాయలు తీసుకోవట్లేదు. ఏమవుతుందంటే మనకి నష్టం కాదు. కర్నూలు మొత్తం ఉల్లి కంటే పేరు వస్తుంది. కర్నూలు ఉల్లి బాగుంటుంది, అది మీకు బాగుంటుందని వస్తుంది. పేరు రాకూడదు.
మనం ఏం చేయాలి, నిదానంగా ఆరబెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మీకు 12 కంటే ఎక్కువ రేటు పోతుంది, 4 రోజులు నిలువ ఉంటుంది. మూడవది కర్నూలు ఉల్లికున్న పేరు పోతుంది. జాగ్రత్త ఎండు పెట్టుకొని తొందర లేకుండా తీసుకుంటాం అక్కడ బాకీ కార్డు పుట్టిగా అవుతుంది. ఇది మీకు బాగా ఆరబెట్టుకొని పండించండి. ఇది ఎక్కడ పండించాలి? ఏ ఊళ్ళో? వీరంపల్లి. ఎక్కడ లోపలికి పోసుకొని ఆరబెట్టుకోవాలి. మొత్తం ముల్లేసా? మొత్తం ముల్లే. ఎంత ఖర్చు? 3 లక్షలు. ఇప్పుడు ఎకరాకి ఎంత వచ్చింది మీకు? ఏం మొన్న వర్షంలోనే అన్ని కింద వచ్చినాం. ఏం రాలేదు సార్. 5 ఎకరాల్లో మీకు మామూలుగా 5 ఎకరాల్లో 200 ప్యాకెట్ బస్తాలు వచ్చింది సార్. 10 టన్నులు వచ్చింది సార్. అది 200 ప్యాకెట్లు వచ్చి 10 టన్నులు వస్తుంది సార్ 5 ఎకరాలకి. అంటే మొత్తం మాకు చేతికి వచ్చింది 10 టన్నులు వచ్చింది. మిగతాదంతా మనకి ఫీల్డ్ లో ప్రాబ్లం అయిపోయింది. ఫీల్డ్ వాన ఎక్కువైంది సార్ ఈసారి. అది 10 రోజులు కంటిన్యూ వర్షం పడింది కదా సార్. మాకు 14 పడింది. అది బాగా దెబ్బ ఉంది. వర్షం లేకపోతే అంత ఉండదు. వర్షం పడే కాయ బాగానే ఉంది. ఇది మీడియం రేట్. ఇంకా ఇది ఇదే రకం ఉందా, ఇంకో రకం ఉందా? ఈ నెల 13వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టులలో జరిగే జాతీయ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి కోరారు. ఇందులో కోర్టులో పెండింగ్లో ఉన్న రాజకీయ అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి వెంకట లీలా శేషాద్రి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా కోర్టుల బెంచ్లు ఏర్పాటు చేసి న్యాయమూర్తుల ద్వారా ప్రీ లిటిగేషన్ కేసులతో పాటు కోర్టులో పెండింగ్లో ఉన్న రాజీకి అర్హమైన కేసులను పరిష్కరిస్తామని వివరించారు. దీనివల్ల కక్షిదారులకు ఖర్చుతో పాటు సమయం మిగిలిపోతుంది అని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మన జిల్లా జడ్జి గారు అయినటువంటి శ్రీ జి కబర్ది గారి ఆదేశాల మేరకు ఈ నెల 13వ తారీఖున అనగా సెకండ్ సాటర్డే రోజు జాతీయ లోక్ అదాలత్ మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ ఎక్కడెక్కడైతే కోర్టు ఉందో అక్కడ బెంచ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ జాతీయ లోక్ అదాలత్లో ప్రీ లిటిగేషన్ కేసులు అంటే కేసులు కోర్టుకు వచ్చే ముందస్తు లిటిగేషన్ కేసులు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం పరిష్కారం చేసుకుంటే వెసులుబాటు ఉంటుంది. తరువాత ఏవైతే కోర్టులలో పెండింగ్ ఉంటాయో రాజీ చేసుకోదగబడిన క్రిమినల్ కేసులు మరియు ఫ్యామిలీ మ్యాటర్స్, ఇందులో ఫ్యామిలీ మ్యాటర్స్లలో డైవర్స్ కేసులు కానీ, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ కేసులు కానీ, మెయింటెనెన్స్ కేసులు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కానీ, ఇలాంటి కేసులన్నీ కూడా మరియు పార్టిషన్ సూట్స్కి సంబంధించినవి, డిక్లరేషన్ సూట్ కానీ ఏ దావాలైనా కూడా మనము పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రప్పించేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా వారిని ఆదుకోవటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలో రాష్ట్ర ప్రజలు చిక్కుకున్నారన్న విషయం తెలియగానే మంత్రి నారా లోకేష్ ఆఘమేఘాలపై స్పందించిన తీరు అభినందనీయమన్నారు. రియల్ టైం గవర్నెన్స్ వార్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు బాధితులతో మాట్లాడుతూ సహాయక చర్యలు అందించారని అన్నారు. బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో తీవ్రంగా కృషి చేసిన లోకేష్ తమ ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను చాటి చెప్పారన్నారు. గతంలోనూ చంద్రబాబు, లోకేష్లు ఉత్తరాఖండ్ వరదల్లో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రజలను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇక ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేసే వైసీపీ అధినేత జగన్ నేపాల్లో రాష్ట్ర ప్రజలు చిక్కుకుంటే కనీసం స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎక్కడ ఆపద వచ్చినా కూడా
తెలుగు ప్రజలను ఆదుకోవాలనే దాంట్లో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ బ్రహ్మాండంగా సూపర్ హిట్ అనే విధంగా పనిచేస్తా ఉంది. అందులో భాగంగా నిన్న నారా లోకేష్ గారు నేపాల్ నుంచి స్వస్థలాలకు తెలుగు ప్రజలను రప్పించాలనే ఒక సంకల్పంతో, ఎందుకంటే నేపాల్లో జరుగుతున్నటువంటి మారణహోమాన్ని ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. అయినా కానీ అక్కడి నుంచి నేపాల్లో మన తెలుగు ప్రజలను ఏ విధంగా సంరక్షించాలా అనే ఉద్దేశంతో సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రాం మహత్తరమైన ప్రోగ్రాం ఉన్నప్పటికీ మానవతా కోణంలో నారా లోకేష్ గారు ఆలోచించి హుటాహుటిన ఈ ప్రోగ్రాం ఉన్నా కూడా సచివాలయంకి వెళ్ళి అక్కడ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ వారి నుంచి దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్గా మార్చుకొని అక్కడి నుంచి తెలుగు వారు ఎక్కడెక్కడ ఉన్నారు నేపాల్లో అని వాళ్ళ లొకేషన్ పాయింట్ గుర్తించి ఆ ప్రాంతంలో కోఆర్డినేటర్లతో సమన్వయం చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలను మన ఏపీకి రప్పించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు నారా లోకేష్ గారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రులు ఐటీ రంగం మీద బాగా పట్టున్నటువంటి నాయకుడు, మన యువ నాయకుడు. ఐటీ టెక్నాలజీతో రియల్ టైం గవర్నెన్స్ ఆఫీస్ని కమాండ్ కంట్రోల్ రూమ్గా మార్చుకొని అక్కడి నుంచి ఒక్క రోజులో 24 అవర్స్లో అక్కడ ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరినీ గుర్తించి మన రాష్ట్రానికి రప్పించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆ ప్రోగ్రాం నేపాల్ నుంచి ఆ ప్రజలను రప్పించిన తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశాలను మీరందరూ చూశారు. కానీ మన ప్రత్యర్థి జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా స్పందించలేదు. మీరు ప్రజలంతా దీన్ని బాగా గమనించాలి. ఎందుకంటే ఈ సైకో అంటే మీకు ఏదో తెలిసిన విషయం. కనీసం నేపాల్ అంతా మారణహోమం జరుగుతూ ఉంటే జగన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ అని పెట్టి మన తెలుగు ప్రజలు ఏ విధంగా ఉన్నారని పరిగణించిన పాపాన పోలేదు. కాబట్టి మీరు చూడాలి. ఎందుకంటే అటువంటి నాయకుడు మనకు ఎంత దురదృష్టశాత్తు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కర్మ దాపురించి మనం రెచ్చగొట్టే విధంగా నిన్న మీరు చూశారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సందర్శించారు. ఈ సందర్భంగా పోలకల్ గ్రామం సి బెలగల్ మండలంకు చెందిన తెలుగు వెంకట లక్ష్మమ్మ, సంగాల గ్రామం బెలగల్ మండలం నాయుడు, సనగండ్ల గ్రామం గూడూరు మండలంకు చెందిన భరత్ కుమార్ రెడ్డి తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించారు. వీరితో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాగుగా ఆరబెట్టిన మరియు గ్రేడింగ్ చేసిన ఉల్లిని మార్కెట్ యార్డుకు తీసుకుని రావాల్సిందిగా మీ గ్రామాల్లో మీరు రైతులకు చెప్పాలని, తొందరపడి పచ్చిగా ఉన్న ఉల్లి తీసుకురావద్దని వారికి తెలిపారు. కర్నూలు జిల్లాలో పండించే ఉల్లికి మంచి పేరు ఉన్నదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం ఉన్నదని వారికి తెలిపారు. పచ్చిగా ఉన్న గ్రేడింగ్ చేయని ఉల్లి దూర ప్రాంతాలకు వెళ్లే లోపల చెడిపోతుందని అన్నారు. ఈ విధంగా పంపటం వలన మన కర్నూలు ఉల్లికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. గత సంవత్సరం దాదాపు దేశమంతా మన ఉల్లి అమ్మకం చేశామని తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర మరియు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లలో ఉల్లి పంట బాగా పండటం వలన మన ఉల్లికి మంచి రేటు రావటం లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు కేజీ చొప్పున కొంటూ ఉన్నదని తెలిపారు. కావున రైతులు బాగా ఆరబెట్టినవి గ్రేడింగ్ చేసిన ఉల్లిని మార్కెట్ యార్డుకు తీసుకుని రావాల్సిందిగా కోరారు. ఇటువంటి ఉల్లికి మంచి రేటు ఉంటుందని తెలిపారు. మార్కెట్ యార్డుకు తెచ్చిన ఇటువంటి ఉల్లిని తప్పక కొనడం జరుగుతుందని తెలిపారు. ట్రేడర్లు తక్కువకు కొన్న 12 రూపాయలు వచ్చేలా మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని కలెక్టర్ రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పండించే ఉల్లిని ప్రయోగాత్మకంగా కర్నూలు జిల్లాలో రైతులు పండించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి మాట్లాడుతూ మార్కెటింగ్ ఫెడరేషన్ శాఖ ఈరోజు వచ్చిన ఉల్లి మొత్తం కొనటం మరియు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వారి ఆదేశాల మేరకు రైతులకు సబ్సిడీ ధరతో మధ్యాహ్న భోజనం 15 రూపాయలకు మరియు రాత్రి భోజనము 10 రూపాయలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కడప మార్కెట్ యార్డ్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు, డిప్యూటీ డైరెక్టర్ లావణ్య, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, కర్నూలు మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి, జిల్లా హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లం లేదు. మీరు ఏం చేస్తారు, పెద్ద ఆరే వరకు ఉండండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇచ్చిపోయిన తర్వాత వాడికి పంపిస్తేనే ఏమవుతుంది, అది డ్యామేజ్ అయితే ఏం చేస్తారు, వాడు 3 నెలలు కర్నూలు నుండి బాగాలేదు అని చెప్పేసి అందరికీ అర్థమైందా? వర్షం పడింది కూడా అర్థం చేసుకుంటాం. వర్షం వచ్చింది కాబట్టి సిచ్యువేషన్ 30 ఏళ్ళ నుండి 20 రోజులు కంటిన్యూ వర్షం పడింది. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు డిసిషన్ తీసుకున్నారు. అందరికీ ఈ థియేటర్ ఎంతకున్నా డిఫరెన్స్ అమౌంట్ 12 రూపాయలు మనం ఇస్తాం గవర్నమెంట్. ఓకే,
₹12 మనము గవర్నమెంట్ నుంచి ఇస్తాం. ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎంత తీసుకున్నా ప్రాబ్లం లేదు. మిగతా డిఫరెన్స్ అమౌంట్ గవర్నమెంట్ ఇస్తాం. సో అందరికీ ఇది చెప్పాలి. బట్ రైతులకి ఎంత వచ్చింది ఈరోజు మొత్తం? 300 లాట్స్. తొందరపడి ఏమి ఎవరు పోయాల్సిన అవసరం లేదు. నిదానంగా దాని కొద్దిగా ఆరబెట్టుకొని నిదానంగా తీసుకొని రండి. అప్పుడు 12 కంటే ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. తొందరపడాల్సిన అవసరం లేదు. ఓకే, అందరు చెప్పండి, మీ ఊర్లలో కూడా చెప్పండి. మీరే కదా ఈరోజు అంతా మొత్తం ఉల్లి కొంటాం ఈరోజు. ఓకే, నిదానంగా ఓపికగా ఉంటే అన్నీ ఇచ్చేసి వెళ్ళండి. మీ పేరు, మీ అకౌంట్ నెంబరు, మీ మొత్తం డీటెయిల్స్ ఇస్తే మీకు అమౌంట్ కూడా ఇప్పుడు ₹1,00,00,000 వచ్చింది అమౌంట్ నిన్న, మళ్ళీ అడిగాము. సో అమౌంట్ ఒక రోజు పడుతుందండి. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ పడుతుంది, అట్లా మీకు అందరికీ పడుతుంది. ట్రేడర్ ఎంతైతే ఇస్తాడో అది మీరు తీసుకోవాలి, మిగతా అమౌంట్ గవర్నమెంట్ ఇస్తారు. ఇప్పుడు మీకు ₹7 పోయింది అనుకో ఈరోజు లాటరీలో, దీంట్లో టెండర్లో, మిగతా ₹5 మేము గవర్నమెంట్ ఇస్తాం. ఆ రిసీప్ట్ కూడా మీకు ఇస్తారు. ఓకే, నైట్ ఏ టైం రిసీప్ట్స్ ఇచ్చి ఓకేనా, అందరు రిసీప్ట్స్ ఇవ్వండి అమ్మా అందరికి. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు ఉచితంగా వైద్యం అందించే పథకమని, రోగుల నుండి డబ్బు తీసుకోవటం సముచితం కాదని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని, కమర్షియల్ పద్ధతిలో ఆలోచన చేయకూడదని కలెక్టర్ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. ఆసుపత్రికి ఎవరైనా రోగులు వచ్చినప్పుడు వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు మర్చిపోయినడలా వారిని ముందుగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎన్రోల్ చేసి ఉచితంగా ఓపీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. ఆసుపత్రి యాజమాన్యాలు రోగుల నుండి డబ్బు తీసుకుంటున్నట్లు ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందన్నారు. నగరంలోని అమీలియో, ఎంఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, స్టార్ కేర్, ఒమేగా ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగుల నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రజల నుండి ఫిర్యాదులు అందాయని అన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించారు. ఎంఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు సమావేశానికి హాజరు కానందున నోటీస్ ఇవ్వాలని కలెక్టర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ను ఆదేశించారు. ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్న బకాయిలకు సంబంధించి డీఓ లెటర్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ను ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంవిఎన్ఎస్వి భాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.